పుష్ప తగ్గేదే లేదని ఇట్టానంటే నేను కూడా అంటానండి, చిన్నపిల్లవాడు కూడా అంటానండి. పుర్రెలు అరగుడు చేపించుకున్నా, గోసి పెట్టుకున్నా, మొత్తం ఇప్పుకున్నా, కడ్డారు లేకపోయినా అతను మాత్రం నచ్చేదేలే. అల్లు అర్జున్ చేయటం అమ్మవారికి అవమానం. మరి దాన్ని కాలుతో తగ్గేదే లేదే అని అంటే అది కరెక్ట్ అండి? ఇది కరెక్ట్ కాదు కదా. కత్తి అలా లేసి ఇట్ట రావాలి. అవన్నీ ఇంటం కూడా వేస్ట్. ఇట్ట ఎగిరితే ఎప్పుడు చూసినా గానీ మా ఇంట్లో పోలీస్ కుక్క ఒకటి ఉంది, ఆ కుక్క కూడా పెరిగిరాడండి నాకు వస్తే. పుష్ప డైలాగ్ మాకేమని, పుష్ప తగ్గేదే లేదని ఇట్టానంటే నేను కూడా అంటానండి, చిన్నపిల్లవాడు కూడా అంటానండి. ఆడు ఇంతే ఉన్నాడండి బుడాగాడు. అట్టుండి అంటే లాభమండి అన్నా కూడా దానికొక ఇది ఇలా అంటే కత్తి అలా లేసి ఇట్ట రావాలి, వస్తే పీక తెగిపోవాలి. అట్లా అదే తగ్గేది లేదంటారు కానీ గింత ఉండి నేను ఇట్టా అంటే ఎట్లా అండి? మనిషి తగ్గట్టు మాట్లాడాలండి, మనిషి తగ్గట్టు డైలాగ్ ఇవ్వాలి. ఏదో వెనకబార్లో నీకు డబ్బు ఉంది, ఆదా ఉంది, లేకపోతే డైలాగ్స్ నచ్చలేదండి నాకు, నచ్చలేదు. అవన్నీ ఇంటం కూడా వేస్ట్. ఇట్ట ఎగిరితే ఎప్పుడు చూసినా గానీ మా ఇంట్లో పోలీస్ కుక్క ఒకటి ఉంది, ఆ కుక్క కూడా పెరిగిరాడండి నాకు వస్తే. అమ్మవారు గెటప్ లో ఫైట్ అంటే అమ్మవారు గురించి నేను నిలువిస్తా కాబట్టి అమ్మవారు నస్తా. ఎందుకంటే దుర్గమ్మని అంటే నాకు ఇష్టం, అమ్మవార్లు ఎవరైనా నాకు ఇష్టం కాబట్టి అల్లు అర్జున్ చేయటం అమ్మవారికి అవమానం. అమ్మవారి పేరు తీసేశాడు. ట్రైలర్ చూస్తున్నప్పుడు ఏం బాగుందండి బాగోవటం? ఇదిగో అల్లు అర్జున్ది కాకుండా ఒక అమ్మవారు చేశాడు అని అంటే, వేరే వాళ్ళు చేశారంటే ఆడవాళ్ళలో లేడీసుల్లో హీరోయిన్లో రమ్యకృష్ణ వేసిందంటే, ఈ రోజే వేసిందంటే, వీళ్ళందరూ వేసారంటే అదొక బెస్ట్. కానీ ఇతను వేసాడంటే మరి అది నాకేం న్యాయం అనిపించలేదు. పుర్రెలు అరగుడు చేపించుకున్నా, గోసి పెట్టుకున్నా, మొత్తం ఇప్పుకున్నా, కడ్డారు లేకపోయినా అతను మాత్రం నచ్చేదేలే తగ్గేదేలే అన్నట్టు మేము నచ్చేదేలే. ప్రపంచం కూడా ఏంటంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ మొఖం చూసి వాళ్ళ నాయన ఇంకా వాళ్ళ తాత చిన్నాడైనా సరే అల్లు రామలింగరావు ఆయనకున్న డైలాగులు అతని వల్ల ఇది వచ్చింది కానీ ఇతని క్యాన్ నుంచి వచ్చిందండి బాబు. ఇతనికి క్యాన్ నుంచి వచ్చిందంటే ఇప్పుడు అంత మంది ఎలా వచ్చారు? మీకు అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ లేకుంటే 12 లక్షల మంది ఎలా వచ్చారు? ఒక గ్రౌండ్ నిండిపోయింది కదా ఒక అభిమానులతో. ఇదిగో ఇంట్లో ఫ్యామిలీ నేనుంటే నేను ఫ్యామిలీని 10 మందికి నేను ఒక 400 మందికి ఇల్లు లేవని చెప్పేసి గరీబ్ వాళ్ళకి హెల్ప్ చేస్తాను. హెల్ప్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఫ్యామిలీని మొత్తం అరే పలాని రాణి గారి ఫ్యామిలీ అంటే వీళ్ళ గురించి వాళ్ళలో అందరిని అభిమానించాలని అట్టనే చాలా ఫ్యామిలీ ద్వారా తను అభిమానించిపోవడం తప్పితే వేరేం లేదు. రష్మిక మందన ఇలా కాళ్ళతోటి తగ్గేది అంటాడు కదా, గడ్డ మీద ఎలా ఉంది కాళ్ళతోటి ఏమండి? గడ్డాన్ని కాలుతో అనుకుంటారండి. గడ్డాన్ని పవిత్రంగా ఏదో పెంచుకున్న, మరి పవిత్రంగా భగవంతుడి గురించి పెంచుకున్నాడు కదా, మరి దాన్ని కాలుతో తగ్గేదే లేదే అని అంటే అది కరెక్ట్ అండి? ఇది కరెక్ట్ కాదు కదా. భార్యని ఇలువీయటం అనేది అంటే భార్యనికి ఇలువీయపోతే ఇలువ ఇచ్చినట్టు నటించటం అండి. రియల్ భర్తకి ఇలువ లేదని ఎవరు అనరండి, భర్తకి ఇలువ లేదని ఎవరు అనరు. భర్తకి ఇలువ లేకపోతే సంసారాలు కావు, ప్రపంచం ఉండదు. అర్థమైందా? పుష్ప ట్రైలర్ ఒక మాటలో చెప్పాలంటే ఎలా అనిపించింది? బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తుందా? బాహుబలి రికార్డులు బ్రేక్ చేస్తుంది అనేది అది తక్కువ, అది అనుకోని పని, ఇది జరగని పని. కాదంటే కాదు.